స్టోరీ మనకి అగైన్ ఇట్స్ బేసిక్ సిమిలర్ మనకి తెలిసిన స్టోరీ, కానీ ఈ సినిమాకి మొత్తం అంతా విజువల్స్ గ్రాఫిక్స్ ఇదే మనకి ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ ఎమోషనల్గా ఉంది, బాగుంది. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అది కూడా బాగా హిట్ అయింది అని, అది బాగుంది. ఇదే ఇంకా బాగుంది. పార్ట్ టూతో కంపేర్ చేస్తే మనకి ఇదే ఇంకా బాగుంది. ఫైర్ అండ్ యాష్ అది న్యూ క్లాన్, న్యూ క్యారెక్టర్స్, బరాంగ్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఒక న్యూ క్లాన్, వాళ్ళు ఇందులో విలన్స్గా ఉంటారు. బట్ యా, న్యూ ఇంట్రడక్షన్. పార్ట్ 4 ఏమో ఇంకా వీళ్ళేమి ఇంకా రివీల్ చేయలే కదా. సో ఏముండదు, మిడిల్లో మనకి స్టోరీ కొంచెం స్లో అయిపోయినా కూడా మళ్ళీ సీన్స్ అవన్నీ కూడా కవర్ చేసేస్తాయి. అది చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్ మళ్ళీ మనకి చాలా బాగుంటాయి. లాస్ట్ 1.5 hours అంటే లాస్ట్ అందరు మొత్తం అంతా మనకి చాలా బాగుంటుంది. మిగతాదంతా వరల్డ్ బిల్డింగ్ అంతా. సో ఇట్స్ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ఏది నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎవ్రీవన్ నోస్ ద లెగసీ ఆఫ్ అవతార్, ఎవ్రీవన్ నోస్ వాట్ దిస్ ఇస్. సో ప్రాపర్ మూవీ లవర్స్ అండ్ ప్రాపర్ ఆడియన్స్కి ఈ సినిమా వాళ్ళు పక్కా వచ్చేస్తారు. నాకు తెలిసి నెగిటివ్ రివ్యూస్ దీనికి అంత ఇంపాక్ట్ చేయకపోవచ్చు. సో ఆబ్వియస్లీ 4.5 out of 5. ఫస్ట్ ఆబ్వియస్లీ పార్ట్ 1 అంటాం అందరము, నెక్స్ట్ పార్ట్ 3 అంటాను. 1, 3, 2 దాట్స్ ద లిస్ట్. సెకండ్ కన్నా థర్డ్ డెప్త్ అనిపించింది. ఫస్ట్ సెకండ్ కొంచెం లేకపోయినా థర్డ్ మనకి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ లో లవ్ స్టోరీ, సెకండ్ పార్ట్ లో ఫ్యామిలీ స్టోరీ, థర్డ్ పార్ట్ లో ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? థర్డ్ బ్యాక్ ఉంది, ఫ్యామిలీ మొత్తం మిక్స్, ఫ్యామిలీ లవ్ అంతా, యాక్షన్ అంతా బాగుంది. 3D చూసారా? 3D ఎట్లా ఉంది? ఆ డెప్త్ కానీ టెక్నికాలిటీస్ కానీ చెప్పేది ఉంది అన్న, సూపర్ ఉంది, టాప్ నాచ్ అనమాట. గ్రాఫిక్స్ అన్ని క్లియర్ గా మంచిగా 5/5 సూపర్, ఎంజాయ్ చేయాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. విజువల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా స్టోరీ చాలా బాగుంది ఈసారి, అండ్ చాలా లీడ్ ఇచ్చారు నెక్స్ట్ ఎపిసోడ్స్ కి, నెక్స్ట్ పార్ట్స్ కి. విజువల్స్ అయితే సూపర్, అండ్ స్టోరీ చాలా బాగుంది, లైక్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ అండ్ ఎవ్రీథింగ్. యా, నెక్స్ట్ లెవెల్, బెస్ట్. బిఫోర్ పార్ట్ కన్నా ఇది చాలా బాగుంది. ఇంకా డెఫినెట్ గా మనల్ని నచ్చుతుంది ఇండియన్స్ కి. కంప్లీట్ ఫ్యామిలీ అంత బాండింగ్స్ ఫస్ట్ హాఫ్, ఎందుకంటే అది లీడ్స్ ఇస్తారు, అవన్నీ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్ అవుతుంది. డెఫినెట్ గా 3D డెఫినెట్ గా చూడాలి, 3D లో చూడాలి డెఫినెట్లీ. యా, ఫస్ట్ వాచ్. ఇది స్టోరీ వైజ్, రైటింగ్ వైజ్ చాలా బాగుందండి. బేసికల్ గా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళారు డైరెక్టర్ నిజంగా. అండ్ నెక్స్ట్ పార్ట్స్ కి మంచి లీడ్స్ అనమాట. అంటే నెక్స్ట్ దానికి మాకు అర్థమవుతాయి, నెక్స్ట్ లీడ్ ఎవరు అవ్వబోతున్నారు, ఫ్యామిలీ ఎవరు లెగసీ తీసుకెళ్ళబోతున్నారు. రైటింగ్ ఈజ్ వండర్ఫుల్ అండి, మస్ట్ వాచ్. ప్రీవియస్ పార్ట్ తో డిసప్పాయింట్ అయినా ఇది మీకు ఫుల్ జస్టిస్ అవుతుంది. ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తారు, ఒక లేడీ విలన్ ఉంటుంది, అది అల్టిమేట్, అందరికి నచ్చుతుంది డెఫినెట్ గా. యా, చిల్డ్రన్ యాక్చువల్ గా బెస్ట్ పార్ట్ ఏంటంటే రైటింగ్ లోని అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుంది అండి. చిల్డ్రన్ కూడా నచ్చుతుంది డెఫినెట్ గా. ఫ్యామిలీ చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు. మనం లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్స్ అనేది ఉంది, మంచి స్క్రీనింగ్ ఉంది. బయట లేట్ అయినా అందరు చూడాలండి. టికెట్స్ ఇప్పుడు దొరకకపోయినా సరే నెక్స్ట్ డెఫినెట్ గా అందరు మస్ట్ వాచ్. ఇవ్వచ్చు బ్రో, అంటే బేసికల్ గా నేను రేటింగ్ అని చెప్పలేను కానీ బెస్ట్ వాచ్. యా, మూవీ అయితే బాగానే ఉంది, బట్ సేమ్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఎలా ఉందో థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉంది. డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఇందులో ఫైర్ క్లాన్ ఒకటి యాడ్ అయింది, అంతకంటే పెద్ద సేమ్ అదే. మళ్ళీ విలన్ వస్తాడు, మళ్ళీ విలన్ చేస్తాడు, సేమ్ అదే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ మూవీ అయితే బాగుంది విజువల్గా, బట్ స్టోరీ రిపీటెడ్గా ఉంది. జస్ట్ లేదు, అంతేం లేదు. యా, 3.5.